ఒక శక్తి ఆ శక్తిని ఎదుర్కోవడానికి ఈ చంద్రబాబు నాయుడు పొత్తులన్నీ పెట్టుకుంటాడు. అది చాలా రాంగ్. ఎందుకంటే ఎదుర్కోవడానికి భయం పడతాను అంత సీనియర్ కూడాను. ఎందుకంటే జగనన్న నవరత్నాలు పెట్టింది 100%, 99% చేశాడు. అది 1% పక్కన పెట్టండి, 99.9% చేశాడు. అందువల్ల ఆడు ఇబ్బంది పడుతుండే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టి ఈ బీజేపీతోనే పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకొని ఇప్పుడేమో వచ్చి మాకు కావాలని చెప్పేసి అధికారం గురించి దాహం కావాలని చెప్పేసి ఇది తాపత్రయ పడుతుంది. కానీ ప్రజలు అది గ్రహిస్తారు. చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలందరికీ కూడాను ఒక బర్త్ సర్టిఫికేట్ అయినా ఒక క్యాస్ట్ ఇన్కమ్ అయినా కావాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు టైంలోనూ ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూరు తిరగాలి. అలాంటిది వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికిను వాలంటరీ ద్వారా ఒక ఫోన్ మెసేజ్ ద్వారాను వస్తుంది. ఒక బర్త్ సర్టిఫికేట్ అయినా క్యాస్ట్ ఇన్కమ్ అయినా ఏదైనా సరే ప్రతిదిన వాలంటరీ వ్యవస్థ పెట్టి చాలా మంచి పని చేశాడు. ఇదే వాలంటరీ వ్యవస్థలో జర్మనీ మన ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ స్థానంలో చూపెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి దేశంలోనే నెంబర్ 1 చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ఈ పొత్తులు అన్ని పెట్టుకొని ఈయన్ని ఓడించడానికి మన అన్నని జగన్ అన్నని ఓడించడానికి ఇచ్చేస్తుంటే, అదే విధంగా మన సోమని ఉన్నారు విజయనగరంలో ఇంతకు ముందు మినిస్టర్ చేశారు. అశోక్ గజపతి రాజు గారు చేశారు. కానీ ఎప్పుడైనా కేంద్ర మినిస్టర్ కూడా చేశారు. ఎప్పుడైనా ఒక రోడ్డు వేసారా? ఏమేసారా? మన సోమన్నయ్య దీని మీదే రోడ్లు వేసి అభివృద్ధి చేసి మా తుప్పాడ రోడ్డు అయితే సూపర్ గా చేశారు. ఇంతకు ముందు చేసిన ఒక 10 సంవత్సరాల కిందట రోడ్డు వేశారు సాలిపేట నుంచి పాలనగర్ వరకు. మళ్ళీ తర్వాత ఇప్పుడు డబుల్ రోడ్డు వేశారు మా దుప్పాడికి, సాలిపేట నుంచి దుప్పాడికి. అదే విధంగా మొత్తం రోడ్లన్నీ కూడా ఒక సోమన్నయ్య, ఇక్కడ సోమన్నయ్య, అక్కడ జగనన్న కన్ఫారం. ఇదే వాలంటరీ సంస్థని ఉద్యమాలు ఎవరు మోట్లు మోసుకుని ఉద్యోగం 5,000 ఇస్తే చెంతది అన్నారు ఎవరు? చంద్రబాబు. ఇదే వాలంటరీ ఉద్యోగాల్ని నేను ఉద్యోగాలు తీయను, మీరే వచ్చారు, నువ్వెందుకు తీయకూడదు? ఇదే పరిపాలన చేస్తుంటే జగన్మోహన్ తాలూకాలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, నువ్వు తీసుకోవచ్చు కదా. మరి ఇదే పరిపాలన ఎందుకు పెట్టుకోడు? జగన్మోహన్ అదే కదా, అదే ఉద్యోగంగా ఎలా మాట్లాడాను. ఈ వాలంటరీ వ్యవస్థను మోట్లు మోసుకుంటే 5,000 ఉద్యోగం, నువ్వు ఇవ్వయ్యా 5,000. ఒక ఆడమ్మాయి పని చేసుకుంటుంది, ఇంట్లో పని చేసుకొని ఇంటి కూడా ఉండేప్పటికీ సచివాలయం ద్వారా పని చేసుకొని 5,000 రూపాయలు అమౌంట్ తెచ్చుకుంటుంది. ఏ రాష్ట్ర స్థాయిలో కూడా మొత్తం భారతదేశంలో ఎక్కడే లేదు ఆ సిస్టమ్ అనేది. ఇప్పుడు మా వాడు మాట్లాడినట్టు అది ప్రజలందరికీ తెలుసు. మీడియా ద్వారా తెలుసుకోవడం పని లేదమ్మా, మీకు అందరూ తెలుసు. మీ మీడియాని ఎలిట్ చేయడానికి చేస్తాను. ఇప్పుడు సోషల్ మీడియా తొలగి రాష్ట్ర స్థాయిలో లేడండి. తగ్గితాడు 20 అయిపోతుంది. చంద్రబాబు 23 కూడా సీట్లు రావు. జగన్మోహన్ 150 అన్నారు, అక్కడెక్కడ పోవచ్చు. కానీ 23 సీట్ల కంట ఎంతమంది 23 మందిని కొన్నాడు ఇదే ఎమ్మెల్యేని. 23 కూడా సీట్లు కోకుండా దిగజారిపే పరిస్థితి చంద్రబాబు పక్క వస్తుంది. పవన్ కళ్యాణ్ అంటున్నారా ఒక్క సీటు కూడా ఎక్కడ ఉండదు. ఇదివరకు ఎవరు రాయపట్టి గెలిచాడు, ఇది కూడా ఉండదు. చెప్పండి, వచ్చే ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతున్నాయి? వచ్చే ఎలక్షన్ అంతా ఏకపక్షంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. అందులో ఎవరైనా మార్పు లేదు. ఇక్కడ కోలగంట వీరభద్రసాగర్ ఎమ్మెల్యేగా విజయం తగ్గాం. మరి యువతంతా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. రాష్ట్రంలో యువతంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్రం దేశంలో ముందుంది. అది కాకుండా అవినీతి రహిత పరిపాలన కూడా మన పెద్దలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మరి విజయనగరం చూసుకుంటే ఈ విజయనగరం చరిత్రలోనే ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేని పరిస్థితి. అందులో కోలగట్ల వీరభద్రసాగర్
గారి నేతృత్వంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్న పరిస్థితుల్లోనే మరి విజయనగరం పట్టణ అభివృద్ధి చెందడం చాలా సంతోషకరమైన ఆలోచించుకుంటూ పక్కన విశాఖపట్నానికి ధీటుగా మెట్రోపాలిటన్ సిటీగా విజయనగరం డెవలప్ చేయడం నిజంగా మరి ఇక్కడ ఉన్న ప్రజలు యువకులందరూ కూడా అలానే మరి చెప్పడం. ఈ రోజు చూసుకుంటే సుమారు ఈ 6-7 వేల మంది యువతంతా కూడా పార్టీకి మద్దతుగా పెద్ద కోలగడ్ల వీరభద్ర గారు నిర్వహిస్తున్న ర్యాలీకి మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల